నమస్కారం. ఏదైతే నిన్న నాగినేనిపల్లి గ్రామానికి ఇచ్చేసి గౌరవ ఎమ్మెల్యే బీర్లైల అన్న గారు పలు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా విద్యుత్ కేంద్ర సబ్స్టేషన్ 4 కోట్లతోటి శంకుస్థాపన చేసిన ప్రారంభించినందుకు అన్నవారికి కూడా ధన్యవాదాలు. అన్న ముఖ్య గమనిక ఏంటంటే ఇందులో ఇది గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలోనే యాజ్ ఎ సర్పంచ్గా మా పీరియడ్లోనే మా వార్డ్ నెంబర్ పీరియడ్లోనే ఆల్రెడీ నాగినేనిపల్లికి 4 కోట్ల సబ్స్టేషన్ అలర్ట్ అయింది. అప్పటికి ఏంటంటే స్థల పరిశీలనలు చేయాలని గవర్నమెంట్ అధికారులు మాకు తెలియజేయడం జరిగింది. దానిలో మేము ఏం చేశాము, గ్రామ మీటింగ్ ఏర్పాటు చేసుకుని తీర్మానం ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ స్థలాలలో చేయాలని తీర్మానం చేయడం జరిగింది. మన ఊరుకు దూరంగా, ఎందుకంటే సబ్స్టేషన్ అంటే ఊరుకు దూరం ఉండాలని ఉద్దేశంతో మన డంపింగ్ యార్డ్ నాగినేనిపల్లి డంపింగ్ యార్డ్ దగ్గర స్కూల్ వెనుక భాగంలో అక్కడ స్థలం చూపించాము. అధికారులు వచ్చేసి ఏంటంటే కొద్ది రాక్ ఏరియా ఉందంటే అందులో ఒక 100-200 ట్రిప్లు మట్టి పోసి కూడా మేము పెట్టొచ్చు అని చెప్పారు. ఆ టైంలోనే అంత దూరం అని కొందరు ఇంత దూరం అని ఈ గుడి దగ్గర చూస్తే మా కూడా గుడి దగ్గర చూపించారు. కానీ గుడి వద్ద ఏంటంటే గుడి రేపు విస్తీర్ణ కావచ్చు, ఊరు దగ్గర అవుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంలో అక్కడ ఆపడం జరిగింది. దానిలోనే అప్పుడే ఆపి మళ్ళీ ఇంకో స్థలం చూద్దామనే టైంకి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చాయి, తర్వాత అంతా అయిపోయింది. అయినప్పటికీ బాధ లేదన్న. ఇప్పటి కూడా మా ఉద్దేశం ఏంటంటే కనీసం మా హయాంలో అలర్ట్ అయిన విలేజ్కు అయిన సర్పంచ్గా తాజా మాజీగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆల్రెడీ మేము తీర్మానం ఇచ్చిన సబ్స్టేషన్కు యాజ్ ఎ ప్రోటోకాల్గా సర్పంచ్గా కానీ తాజా మాజీ సర్పంచ్గా కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులకు కానీ, అటు పెద్ద గ్రామ పెద్దలకు కానీ, అటు యూత్ సభ్యులకి కానీ, మహిళలకు కానీ, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నది, ప్రైవేట్ కాదు. ఇది నీకున్న కింది స్థాయి లీడర్లు ఎవరికి ఫోన్ చేయకుండా మీరంతలు మీరు వచ్చి ఓపెన్ చేసుకుని వేరు. రేపు ఊరుకు మంచాయి చెడ్డ అయినా ఊరు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఊరుకు అలర్ట్ అయింది అందరిని కలుపుకొని మీరు శంకుస్థాపన చేసిపోయినా జంక్షన్ కనీసం మాకు ఇంటిమేషన్ రాలని చాలా బాధపడుతున్నామన్నా. ఇప్పటికైనా వాళ్ళు కింది స్థాయి లీడర్లు ఆత్మపరిశీలన చేసుకునే విధంగా నువ్వు వాళ్ళకి తెలియపరచాలని కోరుతూ, మరి ముఖ్యంగా రేపు గుడి కూడా అక్కడ విస్తీర్ణై అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది కలగొచ్చానా కొద్దిగా ఆత్మపరిశీలన చేయించి అధికారులతో దూరంలో అయినా సరే ఇంకా కానీ శంకుస్థాపన అయింది కానీ చూసి చేయగలసిందే కోరుతున్నాం.